తెలుగు వారందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నవ్వలాడుతున్న గుత్తి వంకాయలండి. గుత్తి వంకాయ కర్రీ నేను చాలా బాగా చేస్తాను గ్రీన్ మసాలాతో. చూడండి, చిన్న చిన్న వంకాయలు తీసుకుని పెద్దగా ముదురులాగా లేకుండా లేత వంకాయలు తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా గ్రీన్ మసాలా వేసి కర్రీ చేస్తే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. మా పెద్దవాళ్ళైతే ఈ కర్రీ చాలా బాగా చేస్తారు. వాళ్ళ దగ్గరే నేను చూసి నేర్చుకున్నాను అన్నమాట. చక్కగా ఇలా మంచిగా చేసుకున్న ఈ గుత్తి వంకాయ కూరతో వేడి వేడి అన్నంలో కొద్దిగా కర్రీ వేసుకుని తిన్నామనుకోండి, 4-5 గుత్తి వంకాయలు వేసుకుని ఇంకేమీ వద్దు. మటన్ చికెన్ పక్కన ఉన్నా కూడా దీన్నే తినడం అనమాట. అంత ఎమ్మెగా ఉంటుంది. ఇదిగోండి, ఈ మసాలాతో టేస్ట్ అయితే వేరే లెవెల్లో మారిపోతుందండి. ఎంత కమ్మగా ఉంటుందో. మా ఇంట్లో అయితే కారం ఎక్కువే తింటామండి. ప్రతి కూరలో కూడా కడుపులో మంటలు అలా అయితే ఏం రావు. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట కారం ఎక్కువ తినడం. ఎందుకంటే మధ్యలో బ్రేక్ టైం అనమాట. జలుబు చేసినట్టుగా అనిపించింది, అందుకని సొంట వేసి కొద్దిగా టీ తాగుతున్నాను అనమాట. మధ్యలో ఇలా టీ తాగుతూ గుత్తి వంకాయ కర్రీ ఫినిష్ చేసాను. చూడండి, ఎమ్మిగా ఎంత బాగుందో. కొద్దిగా గ్రేవీతో ఇంకా 4-5 గుత్తి వంకాయలు వేసుకుని వేడి అన్నంలో తింటే ఇంకేమీ వద్దండి. చికెన్ మటన్ పక్కన ఉన్న ఫిష్లు ఉన్నా కూడా ఇంక మనకి ఇది ఒక్కటే చాలు అనిపించేలా ఉంది కదండి. కర్రీ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయినాయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ సపోర్ట్ చేయండి.